భయ్యా అందరికీ చెప్తా ఉన్నా, బాగా వినండి. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే చూశాను భయ్యా. నేనైతే పడిపోయాను, నాకైతే కళ్ళు తిరిగేసాయి. అసలు నేను ఈ లోకంలో లేనంతే. రామ్ చరణ్ ఈ సినిమాలో చేసాడు భయ్యా యాక్టింగ్. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ అంటే కింద పైన వేసాడు అంతే. ఇంకా భయ్యా ఈ సినిమాలో భయ్యా నాకైతే ఈ సినిమాలో నాకు నచ్చింది ఎక్కడంటే హెలికాప్టర్లో. ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో హెలికాప్టర్ నుంచి దూకిందే లేదనమాట. ఫస్ట్ రామ్ చరణ్ హెలికాప్టర్లో కత్తి ఎత్తుకొని అక్కడి నుంచి పొడిచాడు ఒక్కసారిగా దూకి. కాబట్టి ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా 1,00,000 కోట్లు అంతే. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి, ఆడించండి. పైగా గ్లోబల్ స్టార్ అయినా, పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే ఎక్కడ లేడు. గ్లోబల్ మీద ఉన్న స్టార్నే గ్లోబల్ స్టార్ అంటారు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు అయితే లేరు ఎవరు. గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు. అదే అవును, మరి భూమి మీద ఎవరున్న స్టార్ చెప్పు నువ్వు. గ్లోబల్ స్టార్ అని ఎవరికైనా పేరు ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి. సూపర్ స్టార్ ఏనో, మెగాస్టార్ ఏనో, ఇంకేదైనా స్టార్ ఏనో, రాకరికి బర్రీ స్టార్ అని రకరకాలకేనో, స్టైల్ స్టార్ ఏనో, ఐకన్ స్టార్ ఏనో, కానీ గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరు వినలేదు. భూమి మీద ఉన్న ప్రతి థియేటర్లో అంటే ఈ సినిమా 1,00,000 కోట్లు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు ఎలా వస్తే చెప్తానంటే ఈ గ్లోబల్ మీద ఉన్న ప్రతి థియేటర్లో సినిమాని ఆడించాలంతే. ప్రతి భాషలో చైనా, అమెరికా, జపాన్, రష్యా, ప్రతి భాష. ఇంకా పక్కనే ఉన్న అది ఒక హిందీ భాష, ఇంకా పక్కనే ఉన్న ఇంకా గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఇంకా పక్కన తమిళనాడు ఉంది, ఇంకా పక్కన కర్ణాటక ఉంది, మలయాళం ఉంది. ఇంకా ఇండియాలో రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయినా. ఇంకా RRR సినిమా కూడా ఎలా ఆడిందో మనకు తెలుసు. అదొక ఆస్కార్. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనికి భాస్కర్ ఏ అవార్డు వస్తుంది. గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనో ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, మనందరికి అర్థమైపోయింది. ఇంకా ఈ సినిమాలో అయితే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యాన్సులు కానీ, ఇంకా డ్యాన్స్లు అయితే చెప్పలే. లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు భయ. అదే లుంగి కట్టిన కటౌట్ అక్కడ 300 అడుగులు పెడితే అది ఇంక ప్రపంచంలో రికార్డ్ అయింది ఇది. కాబట్టి 250 దాటేసింది అనమాట. అంటే దాదాపుగా 300 అడుగుల్లో ఉంది ఇప్పుడు దాకా. 3 అదే ఆ రామ్ చరణ్ రొమాన్స్ అని చెప్పలే. ఇంకా రామ్ చరణ్ కేరా అద్వానీతో, అదే ఖైరానో కిరకయ ఆ కేరా అద్వానీతో చేస్తున్నాడు పోయి రొమాన్స్. అబ్బా అదేమో పాటకి స్లోగా డ్యాన్స్ చేస్తున్నాడు. పైగా నా పక్కన నువ్వు ఉంటే రకరకాలుగా అనమాట. అదంతా తోపు డ్యాన్స్ అని రకరకాలుగా. ఇంకా రొమాన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోతున్నాయి. అంటే మనం ఎవరు చూసినా సరే మనమే హీరోనా, అమ్మాయిలు ఎవరిని చూస్తే మనమే హీరోయిన్ అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో ఫైట్లు కూడా ఇంకా ఫైట్లే చెప్పలే. లుంగి కట్టుకొని ఫైట్ చేస్తాడు, పంచి కట్టుకొని ఫైట్ చేస్తాడు, ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తాడు, డ్రాయర్ మీద ప్యాంట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా డ్రాయర్ మీద కూడా ఫైట్ చేస్తున్నాడు. డ్రాయర్ మీద ఫైట్ చేసాడు, డ్రాయర్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద రొమాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో అయితే చేయలేట. ఫస్ట్ టైం మన రామ్ చరణ్ మ్యూజిక్ అయితే చెప్పలే. ఇంకా తమన్ అయితే కొట్టేశాడు చాలా రోజుల తర్వాత. మన తమన్ చాలా రోజుల తర్వాత గ్యాప్ లో వస్తున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దయచేసి ఈ సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి. 10వ తేదీ అందరూ సినిమా థియేటర్కి వెళ్ళండి, సినిమాని చూడండి. ఓకేనా? గేమ్ చేంజర్ సినిమా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చాలా కసిగా తీసినట్టు చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్తో చూడకపోయినా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్గా చూస్తే చాలా క్రౌడ్. అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి. నిన్న చూసాం మన దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచిపెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. అంటే యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు, మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది
ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటి ఏంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, వాయించేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటాపోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. కొన్ని యాక్టింగ్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనబడిపోతున్నారు. డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీయ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. శంకర్ గారు 10వ తారీఖు చెప్తామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖు బ్రేక్ చేస్తుందా? పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్ రేట్లు పెట్టి ఎస్ఏజ్ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరియేషన్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు. సో 50,000 కోట్లు వచ్చారు. నేను ఇప్పుడే పోయా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూశాను. ఇంకా సినిమా చూస్తానేమో అనుకున్నాను నేను. తిరిగి పడిపోయినా. ఉంది. అసలు పోలీస్ ఆఫీసర్ కనిపిస్తారని ఊహించావా? అసలు ఊహించలే. అంటే పంచకట్ట వేసుకొని వచ్చిండు కానీ పోలీస్ ఆఫీసర్ గా వస్తాడని అనుకోలే. అంటే కింది స్థాయి నుంచి ఎదుకుంటా ఆ మెట్టి ఎదుకుంటా వచ్చి పోలీస్ ఆఫీసర్ అయినట్లుంది. అద్భుతంగా ఉందన్న. ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండే గేమ్ చేంజర్ తర్వాత. ఈ సినిమా చూసి పొలిటీషియన్స్ సరే పొలిటికల్ అంటే ఇట్లా ఉండాలిరా బాబా నేర్చుకుంటారు, 100% నేర్చుకుంటారు గిట. పొలిటీషియన్స్ కి చాలా మందికి ఈ సినిమా చూసిన తర్వాత ఇది కదా మనం ఉండాల్సిందనే బుద్ధి వస్తుంది ఈ పొలిటీషియన్స్ కి. మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ దొరికిందని 100% ఫుల్ మీల్స్ కాదు, అసలు డబల్ బిర్యానీ దొరికినంత మజా వచ్చింది. ఈసారి అయితే బిర్యానీ దొరికినంత మజా వచ్చింది. సో మొత్తంగా ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలో ఏం చెప్తావు బ్రో ట్రైలర్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేసిండు. పుష్ప 2 కాదు అసలు దడదడ లాడించేసిండు. అమెరికాలో మూవీ ఆడబోతుంది, నాటి తెలుగు అమెరికాలో ఆడబోతుంది సినిమా. బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది ఈసారి. మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం దాని తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్న. ట్రైలర్ బాగుంది. మరి దీని మీద సినిమా బాక్స్ ఆఫీస్ మీద రేపు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అయితే నార్మల్ గా ఒకటి గెటప్ చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఒక హీరో. సో ఇందులో ఒక పోలీస్ గెటప్ వేసాడు, ఒక దాంట్లో ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పాలిటిక్స్ లోకి ఒక పంచ్ కట్టుకొని ఉన్నాడు. చాలా గెటప్స్ ఉన్నాయి. దానికే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. బాగుంది. ట్రైలర్ మంచిగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూసుకుంటే 100 ట్రైలర్ రిలీజ్ అవుతుంటే దాంట్లో 90 బాగున్నాయి అంటున్నారు. కానీ రిజల్ట్ మాత్రం రివర్సల్ అవుతుంది. 90 సినిమాలు పోతున్నాయి. కాబట్టి మన ట్రైలర్ అయితే బాగుంది. సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ ప్రస్తుతానికి ఇక చాలా మైనస్ లో ఉన్నాడు. మొన్న వచ్చిన సినిమా ఫ్లాప్ కావచ్చు. శంకర్ మీద గతంలో ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇప్పుడు కొంచెం తగ్గాడు శంకర్. కాబట్టి దీంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ లో చూసారు కదా, ఆ విధానం చూపించే విధానం ఎట్లా అనిపించింది? ట్రైలర్ లో ఆయన చూపించిన విధానం బాగుందండి. ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ట్రైలర్ చూసాను, బాగా నచ్చింది. మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనం ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నాం అలాగా మొత్తం గానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. బాగా నచ్చింది. అంటే మనకు బీట్ చేస్తుందంటారా భయ్యా? 100% పుష్పాని టచ్ కూడా చేయలేదండి. గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప అండి. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పాని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. అంతలా పుష్పానితో పోల్చడానికి లేదు సినిమాని. పుష్ప ఒక 3 years నుంచి ఒక బ్రాండ్ లాగా అవతరించింది. దీన్ని ఏ సినిమాతో పోల్చుకోవడం. రేపు సంక్రాంతికి వచ్చే ఏ సినిమా కూడా పుష్పాని ఈ 3 కలిపిన పుష్ప అంత రావండి. రేపు సంక్రాంతికి రామ్ చరణ్ పోలీస్ గెటప్ లో కనిపించారు. సో అట్లా ఎట్లా అనిపించింది ఆ గెటప్ లో చూస్తున్నారు? అదే నాకు ఇప్పుడు ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ వేసాడు. ఏంది ఎట్లా అనేది ఎదురు చూస్తున్నా. దీని వెనకాల ఏముంది అనేది. ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ లో తిరిగాడు. మళ్ళీ ఏమన్నా ఐపీఎస్ ఏందో నాకు అర్థం కావట్లేదు. దాని ట్రైలర్ లో అయితే అర్థం కాలేదు. సినిమా చూస్తే మనకు ఆ రోల్ ఏందో తెలుస్తుందండి. అంటే ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్ గా ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది. మన స్టార్టింగ్ లో బియ్యం బస్తాలు కూడా చూపించారు. అవునండి. ఆ డైలాగ్ కూడా ఇప్పుడు ఆ డైలాగ్ ఒక ఏనుగు 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికే నష్టం ఉండదు. అది 1,00,000 జీవాలకు ఆహారం అని.
అంటే మీరు అవినీతి చేసేవాళ్ళు మీరు ఇంత ఒక మీరు చేసిన మీరు 100 కోట్లు అవినీతి చేస్తే 1 కోటి బయటకు వదిలిపెడితే అది 100 మంది పేదవాళ్ళు బతకచ్చు అన్నట్టుగా తీశారు. ఆ పాలిటిక్స్ అది ఒకరిని ఉద్దేశించి నాకు ఏం కనిపించలేదండి. అంటే గతంలో మనం ఆపోజిట్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ జగన్ ఉన్నాడు కాబట్టి ఇది చేసిన అవినీతి మనం ఊహించుకుంటే అలా అనిపించింది. కానీ ఒక సినిమాని ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు ఎక్కడ ట్రైలర్ కట్లో చూపించలేదు, న్యూట్రల్ గానే చూపించారు. శంకర్ మార్క్ ఏంటంటే ఇప్పుడు అవినీతి దీని బ్యాక్గ్రౌండ్ లోనే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒకప్పుడైతే దీనికి సాగిన అవినీతి, ఇప్పుడంతా స్కాములు ఇవన్నీ ఎన్నో వచ్చినాయి, డిజిటల్ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా చూపిస్తాడో శంకర్ అనేది మరి భారతీయుడు లాగా చూపించకుండా అలా చూపించకుండా